మీకు ప్రతిరోజు తిరుపతి ఆలయం లోపల అసలేం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు మార్నింగ్ 3 గంటలకే సుప్రభాతం మొదలవుతుంది. ఆ తర్వాత బంగారు తలుపులు తెరుస్తారు. స్వామివారి ముఖాన్ని ఒక క్లాత్ తో తుడుస్తారు. పాత పూలదండ తీసి కొత్త పూలదండ వేస్తారు. ఆ తర్వాత వేడి పాలను స్వామివారికి నైవేద్యంగా ఆఫర్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత తోమల సేవ మొదలవుతుంది. ఒక 100 ఫీట్ పూలదండను ఆలయం మొత్తం కనిపించేలా వేస్తారు. ఇక పొద్దున 5 గంటలకి కొలువ సేవ మొదలవుతుంది. స్వామి ముందు ఒక పూజారి గారు ఇవాళటి పంచాంగాన్ని, అంటే ఈ రోజు తిథి, వారం, ఇలాంటివన్నీ చదువుతారు. ఆ తర్వాత పొద్దున 7 గంటలకి స్వామివారికి మార్నింగ్ భోజనం పెడతారు. అంటే బ్రేక్ఫాస్ట్ లాంటిది, లైక్ పొంగల్, పులిహోర, కర్డ్ రైస్ ఇలాంటివి. ఇక మళ్ళీ మధ్యాహ్న భోజనం పెడతారు. ఆ తర్వాత సాయంత్రం 6ంటికి దీపాలంకరణ స్టార్ట్ అవుతుంది. గర్భాలయం మొత్తం కూడా దీపాలతో వెలిగిపోతుంది. ఆ తర్వాత స్వామివారి ఉత్సవమూర్తిని ఒక ఉయ్యాల పైన పెడతారు. ఇక రాత్రి 7 గంటలకి స్వామివారికి రాత్రి భోజనం పెడతారు. అండ్ రాత్రి 1:30 AM కి ఏకాంత సేవ మొదలు పెడతారు. ఆ సమయంలో ఓన్లీ ఒక్క పూజారి మాత్రమే లోపలుండి అన్నమాచార్య కీర్తనలు పాడతారు. ఇక అప్పుడు స్వామి పడుకుంటారు. కానీ ఆయన పడుకునేది కేవలం 1 గంట మాత్రమే. మళ్ళీ పొద్దున 3:30 ఇదంతా స్టార్ట్ అవుతుంది. అలా దాదాపు భక్తులకు 22 గంటల పాటు దర్శనమిస్తారు. ఎన్నో కోరికలతో పోయే మనం మన కోరికలన్నీ మర్చిపోయి ఆయన్ని ఒక 10 సెకండ్లు అలానే చూస్తూ వెళ్తాము. ఇది మీకు అనుభవం అయిందా? కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.